అందరికీ జై నివాసి జై భీమ్. నాగ్పూర్ మహారాష్ట్రలో 24th నుండి 28th వరకు బామ్సేఫ్ రాష్ట్రీయ మూల్ నివాసీ సంఘ్ మరియు భారత్ ముక్తి మోర్చా జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. మరి ఇది బామ్సేఫ్ రాష్ట్రీయ మూల్ నివాసీ సంఘ్ యొక్క 40వ జాతీయ మహాసభలు, అదేవిధంగా భారత్ ముక్తి మోర్చా 13వ జాతీయ మహాసభలు నాగ్పూర్ మహారాష్ట్ర కేంద్రంగా జరగబోతూ ఉన్నాయి. దానికి పెద్దెత్తున మన మూల నివాసి బహుజన మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు, కార్మికులు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క జాతీయ మహాసభలో పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. దీనికి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి ఒక సోషల్ మూమెంట్ నడపడము, మరి 1000 మందికి పైగా ఫుల్ టైమర్స్ దీంట్లో పనిచేయడం, అదేవిధంగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో దీని బ్రాంచెస్ ఉన్నాయి. మరి 28 నుండి 30 రాష్ట్రాలలో ఈ యొక్క బామ్సేఫ్ రాష్ట్రీయ మూల్ నివాసీ సంఘ్ భారత్ ముక్తి మోర్చా విస్తరించింది. 567 జిల్లాలలో ఈ యొక్క సంఘం పనిచేస్తూ ఉన్నది. ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంఘం ఒక క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్గా ఇది పనిచేస్తూ ఉన్నది. ఇది దీని యొక్క గొప్పతనం. అన్నిటికీ ఏ మార్పు కోరుకున్నా మొట్టమొదటిగా జరగవలసిన మార్పు మాత్రం అది ఆలోచనలో, సిద్ధాంతంలో మార్పే. ఎప్పటి వరకైతే మన ఆలోచన మారదో అప్పటి వరకు సమాజం మారదు, అప్పటి వరకు రాజకీయాలు మారవు. మనము ఆలోచనలో పరివర్తన, మార్పు అన్నది ముఖ్యం, ప్రాధాన్యం. అందుకనే ఇది కేవలం ఏదో కన్వెన్షన్, ఏదో ప్రోగ్రాం ప్రతి సంవత్సరం అవుతుంది అన్నది కాకుండా మనం ఒక మనిషిని కన్విన్స్ చేసి సరైన అవగాహన కల్పించి సరైన సిద్ధాంతాన్ని తనకు చెప్పి మార్చడం, అంటే ఒక ఆలోచన విధానం నుండి ఇంకో ఆలోచన విధానానికి మార్చడం, అది చాలా పెద్ద మార్పు. దీనికే చాలా ఈ సమాజంలో ప్రాధాన్యత ఉంది. మరి మనము కన్వెన్షన్లో ఈ యొక్క మూమెంట్లో ప్రజలను పార్టిసిపేట్ చేయించడం, ప్రజలను ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళను ఈ కన్వెన్షన్స్కు తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన ఒక పరివర్తన. అంటే మనము సమాజం మార్చడానికి, దేశాన్ని మార్చడానికి మనం ఏదో యుద్ధాలు చేసి, మనం ఏదో ఊహించుకొని, మనము ఏదో డిఫరెంట్గా జరగదు. అది కేవలము ఒక మనిషిని సరైన అవగాహనతోటి, సరైన ఆలోచనతోటి తనను చైతన్యపరచడమే క్రాంతి. అదే పరివర్తన, అదే రివల్యూషన్. అంటే ఒక మనిషిని, ఒక సింగిల్ పర్సన్ను మనము మార్చగలిగిన అదే పెద్ద రివల్యూషన్, అదే మార్పు. ఎవరైతే మనువాది వ్యవస్థ నుండి కటాఫ్ అయి ఆ మనువాది వ్యవస్థ ఆలోచన నుండి ఒక సమానత్వం కలిగినటువంటి ఆలోచనకు ఒకవేళ మనం మార్చగలిగితే అదే రివల్యూషన్, అదే క్రాంతి, అదే మార్పు, అదే పరివర్తన.
పరివర్తనే అన్నిటికీ మూలాధారం. అందుకనే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి మాట్లాడుతున్నాడంటే అదే పెద్ద మార్పు. అందుకని కన్విన్స్ చేసి మనము తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మీరందరూ కూడా ఈ యొక్క నేషనల్ కన్వెన్షన్లో ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క మూమెంట్లో, ఈ ఉద్యమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతం చేస్తారని కోరుతూ మరొకసారి మీ అందరికీ ఈ 24th నుండి 28th వరకు జరుగుతున్నటువంటి నాగ్పూర్ కేంద్రంగా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ జాతీయ సమావేశాలకు మీరందరూ కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్.